బతుకమ్మ పండుగ కథను వివరంగా రాసిన వారు రిటైర్డ్ ప్రిన్సిపల్ భారతీరెడ్డి పుప్పాల మా అమ్మ. దసరా పండుగ సంబరాలను కలిగిస్తుంది. సంబరాలు అంబరాలను తాకుతుంది. తెలంగాణ పల్లెలు ఆడబిడ్డల కోలాహలంతో తనివితీరా ఆడుకునే పండుగ. బతుకమ్మ పండుగ సమాజం నుండి పుట్టి సమాజంలో లీనమైంది. బతుకమ్మ పండుగ సంస్కృతిలో నుండి పుట్టి సంస్కృతిలో లీనమైంది. ఈ పండుగపై పౌరాణిక కథలు చెప్పేవేమిటంటే, బ్రతుకమ్మ జానపదుల ఆడబిడ్డ బగలాముఖి భూమండలం జలప్రలయంతో కకావికలమైనప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. జీవజాలాన్ని కాపాడమన్న నారాయణుని ప్రార్థనను మన్నించి బగలాముఖిగా ఆవిర్భవించింది. భూమండలాన్ని రక్షించింది. అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. బగలాముఖి చిత్శక్తి గౌరీదేవి. అనేక నామాలతో పాటలు జానపదుల నోట నాట్యమాడుతున్నాయి. కొన్ని చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. కాబట్టి బతుకమ్మ ప్రకృతి నుండి ప్రకృతిలోనికి లయమవుతున్నది. ఈ కాలమంతా ప్రతి ఊరులోని చెరువులు వాగులు గలగలమంటూ నీళ్లతో జలకళ సంతరించుకుంటుంది. చెరువులు మత్తడి పడుతుంటాయి. ఈ కాలంలో వానలు తిరోగమిస్తుంటాయి. ప్రకృతిలో భూమాత పచ్చపచ్చగా కన్నులకు పండుగ చేస్తుంది. వాగు ఒడ్డున పొలాల గట్టున తంగేడు పూలు కంటికి ఇంపుగా పూస్తాయి. అవి ఆయుర్వేదంలో వైద్యగుణం కలది. బగలాముఖి దేవిని పచ్చటి పూలతో పసుపుతో పూజిస్తారు. బంతిపూలు, మందారాలు, కట్లపూలు, సీతజడ పూలు, గోరంట పూలు, మల్లెలు, గుమ్మడి పువ్వు, పర్యావరణంలో సహజంగా లభించే పూలను గుత్తులుగా ఏర్పరిచి దానిలో గౌరమ్మను పెట్టి ప్రజలందరూ దాని చుట్టూ పాటలు పాడుతూ పూజిస్తారు. గుమ్మడిని కూష్మాండం అంటారు. గుమ్మడి పువ్వులో అమ్మవారు ఉంటుందని నమ్మకం. అందుకే కూష్మాండాదేవి అని అంటారు. 9 రకములు ప్రసాదాలను సమర్పించి ఇంటి ముందు రంగవల్లులు వేసి అందులో బతుకమ్మను పెట్టి వాడలోని ఆడబిడ్డలు చుట్టూ తిరుగుతూ దేశకాల పరిస్థితులను, జీవనగతులను, తరతరాల చరిత్రను తమదైన శైలిలో పాడుతూ ఆనందంగా కోలాటాలు ఆడుతారు. ఈ విధంగా 9 రోజులు లేక 8 రోజులు ఆడి ఆఖరి రోజు ఊరి చివరి చెరువు వద్దకు వెళ్లి బంధువులు, స్నేహితులు జనప్రవాహంలా ఆనందంగా ప్రకృతి మాత బగలాముఖి బతుకమ్మను పోయిరావమ్మా అంటూ నిండు మనసుతో పంపుతారు. బగలమ్మ ప్రతి ఇంట ఆడబిడ్డ. ఈ విధంగా సమాజం నుండి సమాజంలోకి లయం అవుతుంది. తంగేడు పూలు నీటి శుద్ధికి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో వాటర్ ఫిల్టర్ అని ఎవరికి వారు కొంటున్నారు. ఆ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకునే సమాజం కాబట్టే మన పూర్వీకులు పండుగలో ప్రజల హితం కోరుకున్నారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేని బృహత్తర పథకం సమాజం పూనింది. ప్రజలందరితో సామూహికంగా విజయవంతంగా పరిశుభ్రతను నిర్వహిస్తుంది. అంటే మర్లు నీళ్లు అనగా మురికి నీరు వానలతో చెరువులలో చేరుతాయి. అవి శుభ్రపరిచే కార్యక్రమం జనం పండుగ ద్వారా చేస్తుంది. పసుపు కాళ్లతో నీళ్లలో దిగి తంగేడు పూలు చెరువులో వేయడంతో చెరువులోని నీళ్లు శుభ్రపడతాయి. ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్, తంగేడు పూలు ఫిల్టర్లా నీటిని శుభ్రపరుస్తాయి. ఇలా మన పండుగలు సంస్కృతిని తరాల నుండి సజీవ దృశ్యంగా సాకారమయ్యే విధంగా సమాజం అంతా కలగలిసి ఒక ఆధ్యాత్మిక భావన, ఒక చైతన్యాన్ని, ఒక కొత్త సంస్కృతిని చాటి చెప్పుతున్నది. దానినే పండుగ బతుకమ్మ పండుగగా మంగళహారతిని పొందుతున్నది. ఈ విధంగా సమాజంలో మానసిక ఆనందం, ఆధ్యాత్మిక చింతన, ఆహార నియమాలు, ఆర్థికాభివృద్ధి సంస్కృతిలో అలరారుతున్నాయి. శ్రీ బగలాదేవి స్తుతి. శ్రీ సవర్ణాసన సంస్థితాం త్రినయనాం శ్రీతాంశు కోళ్లాసినీం హేమాభాంగురుచిం శశాంక ముకుటాం సచ్చంపక సగృతాం హస్తైరుద్రగపాశ వజ్రరసనాం సాంబీభృతిం భూషణై వ్యాప్యాంగీం బగలాముఖిం త్రిజగతాం సంస్థంభినీం చింతయేత్. శ్రీ బగలాంబాయై నమః.